బిళ్ళలు పంచి పెడతావురా, బిళ్ళలు పంచి పెడతాం. ఈ డిఓలకి బొత్తుగా పని లేకుండా పోతుంది. చిన్నది అరక్క స్కూళ్ల మీద పడి తనిఖీలని గిలికలని ప్రాణాలు తీస్తున్నారు. పెద్ద మనిషిని నేను స్వయంగా సంతకం పెట్టి స్కూలు మహారాజాగా నడుస్తున్న వస్తే కూడా వస్తాడా? పైగా నోటీసు లేకుండా. ఆ మాస్టర్ ఎక్కడా? మాస్టారు డిఓ అఘోరిస్తున్నాడు, అన్ని ఏర్పాట్లు చూడండి. మన్నించండి, నేను రాజీనామా చేస్తున్నాను. సరే చేసేయి. ఏమిటి రాజీనామా చేస్తున్నావా? ఈవేళ ఇన్స్పెక్షన్కి వస్తుంటే ఈవేళ రాజీనామా చేస్తావా? వీల్లేదు. అందుకే మానేస్తున్నాను బాబు. ఇదొక స్కూల్ అని, నేను ఒక మాస్టర్నని ఇలా ఏడాదికి ఒకసారి నాటకం ఆడలేదు. ఇంతకన్నా అడుక్కు తినగలను. శుభమస్తు. లోపలివ్వు. ఇదిగా అబద్ధం చెప్పకపోతే అదే పోయే, నిజం మాత్రం చెప్పకు, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళు. రావలింగం నువ్వు వరకు ఎక్కు ఎక్కువ. ఏమంత కర్మ వచ్చిందండి? మన వాళ్ళ ముగ్గురు తెచ్చానుగా. మన జీతాల జాబితా ప్రకారంగా 5గురు. అడుగో ఇలా వీళ్ళ ఈ గుండా కలవాలా? తలబా తీసే వేసంగ దించు. వచ్చేస్తున్నాడు, దీ వచ్చేస్తున్నాడు. నోరు తెరిచారా చంపేస్తాను. వెళ్ళి కూర్చోండి. పోండి. నాకు ఇలాంటివి నచ్చవు. తమను అనకూడదు, ఏదో మా భక్తి గౌరవం. సరే సరే, స్కూల్ దగ్గరికి వెళదామా? స్కూల్ దగ్గరే ఉన్నాం. ఇదేనండి. ఇదా? ఇదేదో వీధి వెళ్ళా ఉంది. గాలి వెలుతురు బాగా వస్తాయని అరుగుల మీదే. మరి 114 మంది పిల్లలన్నారు. అదే ఇంకా ఎక్కువే ఉన్నారండి. కానీ మధ్య ఊళ్ళో బాగోలేదు. అమ్మవారు 10 రోజుల నుంచి పిల్లలు రావటమే లేదు. పాయింట్ ఏనండు. పాయింటే. మరి మాస్టర్లు కూడా అంతేనా? అబ్బే, ముగ్గురిని పోగేశా. ముగ్గురు వచ్చారు. తమ సెలవైతే మిగతా ఇద్దరు. చాలు చాలు. చూసారా? ఇక ఇంటికి వెళ్తాను రండి. కాఫీ టిఫిన్ తీసుకుందరు గాని. ప్రశస్తమైన పనస పళ్ళు దింపించాను, జున్నుపాలు వండించాను. తమరెన్నో తరగతి? చెప్పండి. అదేమిటి? గొంతు పోయిందండి. నిన్న పచ్చివెలకాయ పచ్చడి తిని. చెప్పండి. 4వ క్లాస్ టీచర్నని చెప్పండి. దానికెందుకు చిత్తం? జంకేటండి 4వ క్లాస్ సీట్ అప్పుడండి. అలాగా, చాలా సంతోషం. తమరండి, తమరే క్లాసు చీటరు? వారు తెలుగు పండితులండి. అన్ని క్లాసులకు వారే. ఇందాకట ఆయన డ్రిల్ మాస్టర్. అసలు ఆయన సెలవు పెడితే అయ్యా తెలుగు మాస్టరు, తమరొక్కసారి విశ్వక్సేనుడు అని అనండి. అయ్యా, మీరు తనిఖీ చేస్తే పిల్లలను తనిఖీ చేయాలి గాని ఇలా మాస్టర్ను ప్రశ్నలు వేసి అవమానించడం మర్యాద కాదు. ఏమో, అది అవమానం చేసినందువల్ల. మిమ్మల్ని అడుగుతున్నది చెప్పండి. నేను చెప్పనండి. నేను ఆ మాట చెప్పనేనని మీరు అంటూ ఉంటే, నేను సీటర్ నుండి పెద్దవారు చెప్తా ఉంటే మళ్ళా కూత కుయ్యమంటే కుదరదండి. అనాలంటే ఒక పాలేంటి 100 సార్లు అనగలను. నేను అన్నంటే అన్నంతే. నాకు అగుమానం అయిపోయినది. చాలు గాని ఇక ఆపండి. ఏమిటయ్యా ఇది? 6 గదుల కొంప, 5గురు టీచర్లు, 150 మంది పిల్లలు అని చెప్పి మహజర్ రాసి వీధి అరుగు మీద స్కూల్ చూపిస్తావా? ఏమిటి ఫార్సు? ఎవరికెళ్ళు కప్పాలని? మిమ్మల్నే ప్రెసిడెంట్ గారు అడుగుతున్నది. ఇటు అటు చూస్తారే. చెప్పండి, ఎక్కడ మీరు వర్ణించిన స్కూల్ భవనం? అదే చంపేశారు. భవనం గురించేనా మీ బెంగ? అదే ఇంకేదో అనుకున్నా. అదిగో అదే అసలు స్కూలు.